మహాకుంభమేళా 12 ఏళ్లకు ఒకసారి మాత్రమే ఎందుకు? రాజా, స్నానం చేస్తే అంత మంచిదా? ప్రతి 12 ఏళ్లకు ఒకసారి జరిగే అతి పెద్ద ఆధ్యాత్మిక ఉత్సవం మహాకుంభమేళా. త్వరలో కుంభమేళా జరగనున్న సందర్భంగా అసలు కుంభమేళా ఎందుకు జరుపుతారు? ఎన్ని రోజులు జరుపుతారు? కుంభమేళాలో స్నానం చేయడం వలన కలిగే ఫలితాలు ఏమిటి అనే ఆసక్తికర విషయాలను ఈ కథనంలో తెలుసుకుందాం. మహాకుంభమేళా ఎప్పుడు? ఎక్కడ? తెలుగు పంచాంగం ప్రకారం వచ్చే ఏడాది జనవరి 13, 2025 పౌర్ణమి తిథి నుంచి ఫిబ్రవరి 26 మహాశివరాత్రి వరకు గంగా, యమున, సరస్వతి నదుల త్రివేణి సంగమ క్షేత్రం ప్రయాగ్రాజ్లో మహాకుంభ మేళా జరగనుంది. మహాకుంభమేళా ఎన్ని సంవత్సరాలకు వస్తుంది? హిందూ మతంలో అతిపెద్ద, అత్యంత పవిత్రమైన జాతర మహాకుంభమేళా ప్రతి 12 సంవత్సరాలకు ఒక నిర్దిష్ట ప్రదేశంలో నిర్వహించబడుతుంది. మహాకుంభమేళా మన దేశంలో ప్రధానంగా ప్రయాగ్రాజ్, హరిద్వార్, ఉజ్జయిని, నాసిక్లలో జరుగుతుంది. హిందూ మత విశ్వాసాల ప్రకారం కుంభమేళాకు అత్యంత ప్రాధాన్యం ఉంది. 12 ఏళ్లకు ఒకసారి మాత్రమే ఎందుకు? మహాకుంభమేళా 12 ఏళ్లకు ఒకసారి మాత్రమే జరుపుకోవడం వెనుక పౌరాణిక గాథలు, మత విశ్వాసాలు ఉన్నాయి. పోతనామాత్యుడు రచించిన మహాభాగవతం ప్రకారం క్షీరసాగర మథనంలో దేవతలు, రాక్షసులు కలిసి సముద్రాన్ని మథనం చేసినప్పుడు అమృతం ఉద్భవించింది. ఈ అమృతాన్ని పొందడానికి దేవతలు, రాక్షసుల మధ్య 12 దివ్య రోజుల పాటు యుద్ధం జరిగింది. ఈ 12 దివ్య రోజులు భూమిపై 12 సంవత్సరాలకు సమానమని నమ్మకం. ఈ సమయంలో అమృత భాండం నుంచి కొన్ని చుక్కలు 12 ప్రదేశాలలో పడ్డాయని, ఆ అమృత బిందువులు 4 భూమిపై పడిన ఈ 4 ప్రదేశాల్లో కుంభమేళా నిర్వహిస్తారు. జ్యోతిష్య శాస్త్రం ఏమి చెబుతోంది? జ్యోతిష్య శాస్త్రం ప్రకారం గురుగ్రహం 12 సంవత్సరాలలో 12 రాసుల చుట్టూ తిరుగుతుంది. గురుగ్రహం ఒక నిర్దిష్ట రాశిలో ఉన్న సమయంలో కుంభమేళా నిర్వహిస్తారు. కుంభమేళాలో పవిత్ర స్నానం. పవిత్రమైన ఈ మహాకుంభ మేళాలో పవిత్ర స్నానానికి ఎంతో ప్రాధాన్యం ఉంది. ఈ శుభ సమయంలో గ్రహాలు, నక్షత్రాల సంగమం అంతా పవిత్ర జలంలో వచ్చి చేరుతుంది. ఈ సమయంలో స్నానాలు చేసిన వారికి చంద్రుడు తదితర గ్రహాల అనుగ్రహం లభిస్తుందని చాలామంది నమ్ముతారు. అంతేకాదు ఆరోగ్యం, ఐశ్వర్యంతో సహా ఎన్నో సత్ఫలితాలు ఉంటాయని విశ్వాసం. అయితే కుంభమేళాలో ఆచరించే స్నానాలలో రకాలు కూడా ఉన్నాయి. అవేమిటో చూద్దాం. రాజస్నానం. కుంభమేళాలో చేసే స్నానాలలోకెల్లా అత్యంత పవిత్రమైనదిగా భావించే రాజస్నానం జనవరి 13, 2025న పుష్య పౌర్ణమి రోజున నిర్వహించనున్నారు. రెండో రాజస్నానం మకర సంక్రాంతి జనవరి 14, 2025 రోజున చేస్తారు. మూడో రాజస్నానం జనవరి 2025, 29న మౌని అమావాస్య రోజున చేస్తారు. నాలుగో రాజస్నానం వసంత పంచమి ఫిబ్రవరి 3, 2025 రోజున చేస్తారు. ఐదో రాజస్నానం మాఘ పూర్ణిమ ఫిబ్రవరి 12, 2025 రోజున చేస్తారు. ఫిబ్రవరి 2025, 26న మహాశివరాత్రి రోజున చివరి రాజస్నానం చేస్తారు. రాజస్నానం ప్రాముఖ్యం ఏమిటి? మహాకుంభమేళాలో జనవరి 13 నుంచి ఫిబ్రవరి 26న మహాశివరాత్రి వరకు కూడా పుణ్య స్నానాలు ఆచరిస్తారు. అయితే ఇందులో విశేషంగా చేసే రాజస్నానానికి ఓ ప్రాముఖ్యత ఉంది. సాధారణంగా పుణ్యతిథుల్లో నదీ స్నానం విశేషంగా చేస్తారు. ఇక మహాకుంభమేళాలో వచ్చే విశేష తిథుల్లో స్నానం చేయడాన్ని రాజస్నానంగా చెబుతారు. కుంభమేళాలో స్నానం చేయడం వల్ల సకల దేవతల ఆశీస్సులు లభిస్తాయని, సమస్త పాపాలు నశించి మోక్షం లభిస్తుందని విశ్వాసం. రానున్న మహాకుంభమేళాలో మనం కూడా పాలు పంచుకుందాం. మోక్షాన్ని పొందుదాం. శుభం భూయాత్.